హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సండే యూపీఎస్సీ ఎగ్జామ్ రాశాను అనమాట. నేను మా ఊరు నుంచి తిరుపతికి వెళ్ళి అక్కడ ఫస్ట్ ఈ కాలేజీకి వెళ్ళాను, చూపించిన కాలేజ్ ఎస్వి ఆర్ట్స్ కాలేజ్కి. కానీ ఇక్కడ అడిగితే 2 ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ ఉన్నాయన్నమాట. ఇది కాదు, తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ప్రశాంత్ భవన్ ఈ కాలేజ్ అనమాట. దీంట్లో ఇంకా ఎగ్జామ్ రాసేసి పొద్దున GS1 తర్వాత పేపర్ 1 పేపర్ 2 CSAT కంప్లీట్ చేసి ఇక అయిపోయింది, ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు ఏంటంటే ఇంకా రిజల్ట్స్ అవన్నీ ఒక 20 days అలా వచ్చేస్తాయి. కానీ ఎగ్జామ్ అనేది బాగానే జరిగింది ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే. కానీ అక్కడ కూడా స్టూడెంట్స్ చాలామంది గ్రూప్ 1 గ్రూప్ 2 గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎలా క్లియర్ చేయాలి ఏంటి అని అక్కడ కలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ నేను వచ్చింది అప్పుడు కానీ అంతా ఏంటంటే గ్రూప్ 2 మీదే ఎక్కువ. నేను చూసింది ఏంటంటే అక్కడ తిరుపతిలో కూడా గ్రూప్ 2 మీదే ఫోకస్ ఎక్కువ ఉంది ఆస్పిరెంట్స్కి, ఎలా క్లియర్ చేయాలి ఏంటి అని. కొంతమంది ఇంకా యూపీఎస్సీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఓవరాల్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. ఎగ్జామ్ జరిగిన విధానం కానీ, పేపర్ వచ్చిన విషయం కానీ, CSAT ఎలా వచ్చింది ఏంటి అనేది. నేను ఇక మార్క్స్ అవన్నీ ఏమీ చూసుకోలేదన్నమాట. ఇక రిజల్ట్ చూద్దాం, డైరెక్ట్ క్లియర్ అయినా అవ్వకపోయినా ఏంటంటే ఒక పాజిటివ్ మూమెంట్లో ఉంటాం అనమాట మనం. తర్వాత గ్రూప్ 2కి గ్రూప్ 1కి ఎక్స్టెన్సివ్గా ప్రిపేర్ అవుతున్నాం అనమాట. నేను ఆల్రెడీ మామూలుగా అయితే ఇంకా ఎగ్జామ్ రాయకూడదు యూపీఎస్సీ అని అనుకున్నా, ఎందుకంటే నేను గ్రూప్ 1 మీద బాగా ఫోకస్ చేస్తున్నా, అలాగే గ్రూప్ 2 మీద ఫోకస్ చేస్తున్నా. కానీ లాస్ట్ మూమెంట్లో ఇక రాద్దాం, కంటిన్యూషన్ ఉంటుంది. గ్రూప్ 2 కూడా పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కవర్ అవుతాయి కదా. ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ ప్రెషర్ అనేది హ్యాండిల్ చేస్తాం. క్వశ్చన్స్ వే ఆఫ్ మనం థింకింగ్ ఎలా ఉంది ఏంటి అనేది గ్రూప్ 2కి ఉపయోగపడుతుందని ఒక గుడ్ మైండ్ సెట్తో ఎగ్జామ్ రాశాను అనమాట. బట్ నా ఆప్షనల్ జాగ్రఫీ కాబట్టి యూపీఎస్సీలో జాగ్రఫీ క్వశ్చన్స్ బాగా వచ్చాయి, కొంచెం కాన్సెప్ట్ బేస్డ్ బాగా వచ్చాయి. నేను పేపర్ ఓపెన్ చేయగానే పేపర్ ఏ సెట్ అనమాట అవే వచ్చాయి. ఓవరాల్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.